హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర రాజా గౌతమ్ నటించిన బ్రహ్మానందం, బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన చావా, సమ్రాట్ అక్కినే నాగ చైతన్య నటించిన తండేల్, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ముయాచి, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై ఫోర్స్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్సాఫీస్ దగ్గర రాజా గౌతమ్ నటించిన లేటెస్ట్ మూవీ బ్రహ్మానందం. మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే పర్వాలేదనిపించే టాక్ నైతే సొంతం చేసుకుంది. మినిమం కొత్త పాత సినిమాల మధ్య ఈ మూవీ మినిమం పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధించింది. రోజు ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ అయితే సొంతం చేసుకోగా, రెండో రోజుకి వచ్చేసరికి 40 లక్షల రేంజ్ లో షేర్ అయితే సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు 35 లక్షల రేంజ్ లో షేర్ అయితే సొంతం చేసుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోగా, అలాగే 2.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2.45 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళదో చూడాలి. అలాగే బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన చావా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకుందాం. ఇక మొదటి రోజు 31 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, అలాగే రెండో రోజు శనివారం అడ్వాంటేజ్ తో 37 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది. మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉండటంతో మరింత రెచ్చిపోయి 48.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది. టోటల్ గా మొదటి వీకెండ్ లో 117.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 125 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా అయితే ఇంకా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తూ దూసుకుపోతుంది. మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుదో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర యువ సమ్రాట్ అక్కినే నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని కలెక్షన్ పరంగా దుమ్ముదుమారం చేస్తుంది. చోట్ల కూడా ఎక్సలెంట్ హోల్ ను చూపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకొంచెం ఎక్కువగానే జోరు చూపిస్తుంది. ఈ మూవీ 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అనుకుంటది అనుకోగా, అంచనాలన్నీ మించిపోయేలాగా 2.66 కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకుంది. కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మాత్రం అయితే అనుకున్న రేంజ్ లో అంచనా అయితే అందుకోలేకపోతుంది. 10వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 2.91 కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా, అలాగే 4.65 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, నైజాంలో 18.08 కోట్ల దాకా షేర్ ని, అయితే 5.71 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 5.99 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 2.74 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 1.96 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 2.22 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 2.07 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 1.27 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 40.02 కోట్ల దాకా షేర్ ని, అలాగే 64.25 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 4.50 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 48.59 కోట్ల దాకా షేర్ ని, అలాగే 84.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ ఈ రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 10.52 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది. చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో. ఇక బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ముయాచి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ ను సొంతం చేసుకుంది. రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ కలెక్షన్లు క్లోజింగ్ అయిపోయినాయి, కానీ తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్ లో మాత్రం ఇంకా కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ మూవీ 11వ రోజు 1.40 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, అలాగే 2.94 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, తమిళనాడులో 78.40 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో అయితే 2.40 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 9.90 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 3.25 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.15 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో 44.65 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 139.75 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 68.12 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 23.88 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్
కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై స్పోర్ట్స్ మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకొని కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా లాంగ్ రన్ అయితే అవసరం ఉంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 24వ రోజు 50 లక్షల రేంజ్ లో నెట్ నైతే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 24 రోజుల్లో 133.93 కోట్ల దాకా నెట్ నైతే అందుకోగా టోటల్ ఇండియాలో అయితే 153.03 కోట్ల దాకా నెట్ నైతే అందుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అయితే 172.03 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 160 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 24 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. ముందు ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. మూవీ అయితే రిమంబుల్ కలెక్షన్ తో అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ హోల్ ను చూపిస్తూ దూసుకుపోతుంది. 34 రోజులు పూర్తి చేసుకున్నా గానీ ఈ మూవీ ఇంకా కలెక్షన్ అయితే సాధిస్తుంది. 34వ రోజు ఈ మూవీ 27 లక్షల రేంజ్ లో షేర్ అయితే సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 31 లక్షల రేంజ్ లో షేర్ అయితే సొంతం చేసుకుంది. అలాగే 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 34 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే నైజాం లో 42.71 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 19.10 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 22.51 కోట్ల దాకా షేర్, ఇక ఈస్ట్ లో అయితే 13.77 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో అయితే 8.99 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 10.40 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 9.65 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 4.64 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 131.97 కోట్ల దాకా షేర్ ని, అలాగే 214.24 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 17 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 157.97 కోట్ల దాకా షేర్ ని, అలాగే 273.30 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 34 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 115.47 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తూ దూసుకుపోతుంది. ఇంకా ఈ మూవీ లాంగ్ రన్ ని సొంతం చేసుకుని ఇంకా కలెక్షన్లు అయితే సాధిస్తుంది. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.